సో మరికొంతమంది కూడా ఉన్నారు, ఒక్కసారి వృద్ధులు కూడా ఉన్నారు, వృద్ధులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చాలా వరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చాలా వరకు సోషల్ మీడియాలో ఇదంతా కూడా ఒక వైరల్గా మారిందని కూడా చెప్పొచ్చు. సో వృద్ధులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఏమన్నా అనిపిస్తుందా, అసలు న్యాయం ఏమైనా జరుగుతుందా, అవకాశాలు ఏమైనా అనిపిస్తున్నాయా, న్యాయం ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? న్యాయానికి స్థానం ఎక్కడ ఉంటుందిరా? న్యాయానికి ఫలం ఎక్కడ ఉంటుంది? న్యాయం 3 గాళ్ళ పీట మీద నిలబడండి, మీరు ఏమన్నా దాని మీద నిలబడండి, బ్యాలెన్స్ అవుట్ అవుతుంటుంది అక్కడిక్కడ. అన్యాయం అంటే 4 అక్షరాలు, న్యాయం అంటే 3 అక్షరాలు. కనుక 4 ఇప్పుడు అన్యాయానికి బలం ఉంది. ఆయన చేసేది అన్యాయం, కానీ ఆయనకు తెలుస్తలేదు. ఆయన ఈపు ఆయనకు కనపడతలేదు. ఇప్పుడు అద్దంలో చూసుకుంటే కనపడుతుందేమో, కానీ ఈపు అయితే కనపడతలేదు. ఇదైతే న్యాయమైన పని కాదు. ఎవరు మెచ్చుకోరు, ఎవరు ఇన్నా కూడా మంచి పని అని అనుకోరు. ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇక్కడ లంగరాజులో ఉంటిమి. లంగరాజులో ఇల్లు సరిపోదని ఇక్కడ పెద్దగా ఉందని కొనుక్కున్నాము. పిల్లల లోన్లు తీసుకొని కొనుక్కున్నాము. ఎట్లా అనిపించింది ఒక్కసారిగా మీ ఇల్లు ఇట్లా కూల్చేస్తామని గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ ఇట్లా వచ్చినాక ఎట్లా అనిపించింది? సంతోషం అనిపించింది. అబ్బా, ముఖ్యమంత్రిని మనం గెలిపించినందుకు మంచి పని చేస్తున్నాడు కదా అని చాలా సంతోషం అనిపించింది తల్లి. ఎట్లా అనిపించింది అంటే గట్లా అనిపించింది. అంటే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాయా, మా నుంచి ఏమైనా పొరపాటు జరిగితే చెప్పు. ఈ పొరపాటు జరిగినందుకు మీ మీద నేను పగబట్టినా మీ బిల్డింగులు కూలగొడతా, లేదా నాకు ఈ రకంగా సేవ చేయండి, మీ బిల్డింగుల దగ్గర రానంటే ఆ రకంగా చేస్తాం. మరి ఏది కావాలో ఆయన ఇష్టం కోరుకొని. మేము పొరపాటు చేస్తే సర్దిద్దుకుంటాం. కాదు అనుకుంటే నాకు ఈ రకంగా చేయండి, నేను మీ బిల్డింగ్ల దగ్గర రావంటే ఆ విధంగా చేస్తాం. అంటే ఇప్పుడు మీరు కొడుకుతో ఉంటున్నారా, కూతురుతో? కొడుకుకి 2 కొడుకులు, 2 కొడుకులకు ఇద్దరు పిల్లలు, మనవాళ్ళకు. నేను ఏం జాబ్ చేస్తాను? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ అంటే అంత రాత్రి పగలు మరి కష్టపడి కష్టపడి లోన్లు తీసుకొని, లోన్ అంటే గిరి పెట్టినట్లే కదా, మా హోస్తో గిరి పెట్టినట్లే కదా, అట్లా లోన్లు తీసుకున్నాము. ఇబ్బంది పడి పూట తినకున్నా చేసిన లోన్ అయితే కట్టాలి కదా, మాట పోగొట్టుకోకుండా అని అంత ఇబ్బంది పడి చేస్తుంటే ఆయనకి ఇటువంటి చేయడం ధర్మమా, న్యాయమా? మరి ఎవరు సలహా ఇస్తున్నారు? ఆయన స్వయం బుద్ధా, దేవుడు బుద్ధి పుట్టిస్తున్నాడా ఏంది? అందుకొరకే దేవుడు గానే బుద్ధి పుట్టిస్తున్నాడో ఆయనకి ఇటువంటి బుద్ధి అని మొన్న పోయి 5 గుళ్ళల పూజలు చేయించి వచ్చిన. మా ముఖ్యమంత్రి గారు మనసు మార్చి మా బిల్డింగ్ల దగ్గర రావద్దని చెప్పండి స్వామి, మీరు ఆయన మనసు మార్చండి అని 5 గుళ్ళల పూజ చేయించి వచ్చిన. నమ్మకం ఉందా మరి? ఎవరికి? మీకు నమ్మకం ఉందా? అంటే వదిలేస్తారు ఈ బిల్డింగ్ అని చెప్పేసి తెలియదా? నమ్మకం అనేది ఏంది? ఆ నమ్మకం అనేది ఏంది? ఇచ్చింది కాంగ్రెసే ప్రభుత్వం, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిండు మాకు పర్మిషన్లు. మాకేం దొంగ కాయిదాలు ఉండవే? దొంగతనం చేసినామా మేము? ఆయన ఇచ్చిన దానికి నేనే కనుక్కున్నా, నేనే గొంతు విసికి చంపేస్తా అంటే అది వాళ్ళని జైలు ఏం పెట్టరా? కనుక్కున్న పిల్లలని, నా పిల్లలు నేనే కనుక్కున్నా నేనే చంపుతా అంటే వాళ్ళని జైలు ఏం పెట్టరా? ఇప్పుడు వీళ్ళే పర్మిషన్ ఇచ్చి వీళ్ళే పడగొడతాం అంటే వీళ్ళకేం లేదా శిక్ష? అంటే కేసీఆర్ది బెటర్ అంటారా, రేవంత్ రెడ్డి పరిపాలన బెటర్ అంటారా? మీరు ఇన్ని చూసి ఉంటారు, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినరు, ఏం కథ? నాకు 86 సంవత్సరాలు, 90 రాలేదు ఇంకా. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపెట్టారు? రజాకారులను చూసిన నేను, రజాకారుల జమానాలు కూడా చూసిన నేను. ఈ వీళ్ళ నిజాం పరిపాలన చూసిన. కానీ వాళ్ళు బెటరా వీళ్ళు బెటరా అంటే అది తప్పు అవుతుందేమన్నది. మరి రాజశేఖర్ ఈయన కేసీఆర్ గారు మాకు తాగనికే నీళ్లు లేకుంటే కేసీఆర్ వచ్చినాక నీళ్లు ఇచ్చే మాకు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 2-3 గంటలే ఉంటుండే కరెంటు. మీకు అందరికీ తెలియదా? మళ్ళీ ఇప్పుడు 24 గంటలు కూడా పోకుండా చేసే కేసీఆర్. మరి ఆయన బెటరా ఈయన బెటరా అంటే ఎట్లా చెప్పాలి? ఈయన పరిపాలన చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఈయన మంచోడే అనాలి. మంచిగా చేయకుండా కూడా మంచోడే అనాలి, ఎందుకంటే మెచ్చుకోవాలి. ఇప్పుడు మా బిల్డింగ్ల దగ్గర రావద్దని మెచ్చుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.